హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 8వ తారీఖు 7వ నెల 2024, 8th జూలై 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మన ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ దగ్గరికి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, మనం టాపిక్లో కదా, టాపిక్లో అయితే ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. ఈరోజు ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడిని దక్షిణ దిక్కు నుంచి వదలాలా. కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రం విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మొత్తము కూడా అశ్లేష నక్షత్రం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి ఈరోజు పగలు ప్లస్ నైట్ మొత్తము కూడా ఈ అశ్లేష నక్షత్రమే జరుగుతుంది అనమాట. ఈ అశ్లేష నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే పచ్చ కాక అనేది డాగ మీద గెలుస్తుంది. నెమలి కూడా డాగ మీద గెలుస్తుంది. పెంగలి అనేది 9వ కాకి మీద గెలుస్తుంది. కాక అనేది పిచ్చుక అనే కోడి మీద, నల్లబోర ఎర్రబోర కోడుల మీద విజయం అనేది కాకి సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది అశ్లేష నక్షత్రం. ఈ అశ్లేష నక్షత్రం వచ్చేసి ఈరోజు మొత్తము ప్లస్ నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నక్షత్రం తర్వాత మనం జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వెళ్తే ఇక్కడ జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు నేను రోజు మన టీం మెంబర్స్కి చెప్పే ఒకే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, అదే కలర్ ఐడెంటిఫికేషన్. రంగించుకోవడం, మన వాడి దెబ్బలాటలో రంగించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు దెబ్బలాట పెట్టుకోవాలంటే ఎవరైనా సరే ఫస్ట్ కోడిని ఎంచుకోవడం రావాలా. దెబ్బలాటలో కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక టాపిక్లో అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి పింగళాలు, ఇక్కడ శుద్ధమైన కోడి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళుప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కంపల్సరీ కోడి పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం అనేది ఉంటుంది. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే కోడి పింగళాలకు లైట్గా కాగి చూపు ఉండవచ్చు. వాటి కళ్ళు కానీ లేదంటే 1-2 బొట్లు నల్ల బొట్లు కానీ ఉంటే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. అలాంటి కోడి పింగళాలను పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి బూడిద రంగు మైలాలు, నల్లకట్ర సంగులు, కాక పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి మైలాలు, కోడి కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, మిరపపండు డేగలు, కాకి నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మాత్రం ఈ టైమింగ్స్లో మనం దెబ్బలాట పెట్టుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో లైట్గా కాకి చూపున్న కోడి పింగళాలనే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కాకిడాగలు, ఇక్కడ శుద్ధమైన కాకిడాగలు అనేవి మెయిన్ రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శుద్ధమైన కాకిడాగలను, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ అలాంటి కాకిడాగలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి గట్టి కాకులు, కాకి పింగళాలు, శుద్ధ డేగలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల పింగళాలు, కోడి మైలాలు, కోడి అబ్బరాసులు, నెమల కక్కెరలు, అలాగే కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో
ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కోడి చూపు లేని శుద్ధ కాకి డేగలను మాత్రమే పెట్టుకోవడానికి మ్యాక్సిమం ఈ టైమ్స్లో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నెమలి పింగళాలు, ఇక్కడ నెమలి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రకాలు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నెమలి పింగళాలను కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ ఇక్కడ గెలుస్తాం. కానీ మనం అక్కడ ముసుగు పెట్టుకునే నెమలి పింగళాలకు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. అసలు ఎక్కడ ఒకే కూడా తెలుపు లేకుండా ఉంటే చాలా మంచిది. బొంగ తెలుపు కూడా ఉండకూడదు. అలాంటి నెమలి పింగళాలని ఇక్కడ మనం ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, డేగ పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటది పక్కన ఓడిపోయి చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి కాకులు, గట్టి కాకులు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి డేగలు లేదంటే కోడి రసంగులు, కోడి డేగలు, కోడి రసంగులు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఒకటి కోడి డేగలనా లేదంటే కోడి రసంగులనా, వాటికి ఎట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు, కుసి తెలుపు అనేది ఎక్కువగా ఉండాలి. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచినప్పటికీ శుద్ధ డేగలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి నెమల కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమళ్ళు ఇక్కడ లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకే తెలుపు ఉండాలి. చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ లైట్గా ఒకే తెలుపు ఉన్నటువంటి కాకి నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి లైట్గా చిట్రెక్కలో కానీ తోకలో కానీ తెలుపున్న కాకి నెమలు కనుక పెట్టుకున్నామంటే కంపల్సరీ గెలుస్తాం. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి నెమళ్ళు, పశ్చిమగాల కాకులు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, మిరపపండు డేగలు, అలాగే కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి పగల గురించి చెప్పింది కాబట్టి నైట్ విషయానికి వెళ్దాం. ఇక రాత్రి టైమింగ్స్కి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైట్ 7 గంటల నుంచి 8:30 వరకు. 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి మైలాలు, ఇక్కడ కోడి మైలాలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో కోడి మైలాలను కనుక పెట్టుకున్నామంటే కంపల్సరీ విజయం అనేది సాధిస్తాం. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, పాల అబ్బరాసులు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి శుద్ధ డేగలు, గట్టి కాకి డేగలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, అలాగే ఎర్ర పశ్చిమగల కాకులు,
ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ మనకి టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి డేగలు, గట్టి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయి చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, అలాగే నెమల పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనం గట్టి కాకి డేగలను ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ కాకి డేగలకు కూడా ఎక్కడ కోడి చూపు ఉండకూడదు అనమాట. అలాంటి కాకి డేగలను కనుక పెట్టుకుంటేనే కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. నైటు రాత్రి 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర పశ్చిమ గల నెమలు లేదంటే ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పశ్చిమ గల నెమలను, ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలనే ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి పిచ్చికిబారు నెమళ్ళు, నెమల పింగళాలు, గౌడు నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నల్లకట్ట రసగులు, కోడి కాకి డేగలు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్ల మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకి డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్.